రండి రండి. కూర్చోండి. అలా కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. చూడండి, మీరిలా మర్యాదలు చేస్తుంటే నాకేదో అర్రే, మా కోసం కాకపోయినా మా ఆంటీ కోసమైనా మీరు ఇలా అనుభవించక తప్పదు. ఏంటది? మర్యాదలండి, మర్యాదలు. నువ్వు ఉండరా? అది తీసుకో. ఇవ్వు. తీసుకోండి తీసుకోండి. ఈవిడెవరు అంత మర్యాద చేస్తున్నారు? అది నేను ఆమె మా వీపురాలండి. అలాగా, మరింత ముందు వచ్చినప్పుడు కనిపించలేదు. అయితే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ సైటు చెక్ చేస్తారు. నువ్వు నోరు మీరా. అంటే కొంచెం అర్జెంట్ పనుండి వేరే ఊరు వెళ్ళాం, అందుకే రాలేదు. లేదంటే మా ఇంట్లో ఫంక్షన్కి నేను రాకుండా ఎలా ఉంటాను? ఓహో, పని మీద రాలేకపోయారా? సరే సరే, ఇప్పటికే ఆలస్యం అవుతుంది, అమ్మాయిని పిలుస్తారా? అలాగేనండి. నమస్కారం. కూర్చోమ్మా. ఏంటి, మీ స్నేహకు అప్పుడే పెళ్లి కలొచ్చేసింది? ఇదేంటి, నువ్వెదురుగా ఉంటే ఎవరికోసమో చూస్తుంది? స్నేహ, ఎవరికోసం చూస్తున్నావు? అది మన నాయుడుబాబు కోసం. ఉదయం నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తున్నాను. అతని కోసమా? చూసావా, లవర్వి కాబోయే మొగుడివి, పైగా గ్రాండ్ గా నిశ్చితార్థం జరగబోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను చూస్తూ కూడా ఎక్కడికో వెళ్ళిన నాయుడు బావ కోసం వెతుకుతుంది. ఎంతైనా నీకంటే అతని మీదే కాస్త అభిమానం ఎక్కువ ఉన్నట్టుంది. స్నేహ, నాయుడుబాబు ఎక్కడికి పారిపోలే గాని అయినా ఇక్కడున్న నన్ను వదిలేసి లేని అతని గురించి ఆలోచిస్తావేంటి? ప్రస్తుతం మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అనవసరమైన వాటి కోసం టైం వేస్ట్ చేయకుండా కొంచెం ఎంజాయ్ చేయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.